చాలా మందికి ఇక్కడ బోన్ లో పెయిన్ వస్తుంది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. ఆఫ్టర్ లైక్ సర్టెన్ 40 years of age or you can say 35 years of age దాని మీద ఇంకా ఇష్యూస్ పెరుగుతాయి. బాడీ హెల్దీగా ఉండడానికి గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇవి అని మిమ్మల్ని అడిగితే డాక్టర్ సుదేష్ చెప్పాలంటే మంత్లీ మేము యూజ్ చేసే షోల్డర్ ఇక్కడ వరకు అన్నది వెరీ లెస్ అండ్ కింద కూర్చోవడం అన్నది ఒక వన్స్ కూడా కూర్చోం. సో అందుకనే ఇవాళ రేపు హిప్ అండ్ నీ ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. బయట మనం పనులు చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు తీవ్రంగా క్రీడలు ఆడుతున్నప్పుడు కూడా చాలా ఇంజరీస్ అవుతుంటాయి. ఇటువంటి సమయాల్లో మనకి గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎవరంటే ఫిజియోథెరపిస్ట్. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ సుదేష్ణ శివదర్శిని, అందరికీ సుపరిచిత ఫిజియోథెరపిస్ట్. స్పోర్ట్స్ మెడిసిన్లో ఆర్థోపెడిక్స్లో స్పెషలైజ్ చేశారు. సో యాజ్ అ డాక్టర్ అండ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్గా తన ప్రయాణం ఎలా కొనసాగింది అండ్ రోజువారీ నొప్పులకి ఏమిటి పరిష్కారాలు, లెట్స్ ఫైండ్ అవుట్. డాక్టర్ సుదేష్ణ, థ్యాంక్ యూ సో మచ్ సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. హలో, నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ సుదేష్ణ. స్పోర్ట్స్ ఇంజరీస్ మీరు ట్రీట్ చేసిన అక్యూట్ కండిషన్స్ ఎలాంటివి వస్తుంటాయండి? రిస్ట్కి, లేదు షోల్డర్కి, ఫ్రోజన్ షోల్డర్ అంటాం కదా, రకరకాల. సో ఏదైతే నేను స్టార్టింగ్లో చెప్పానండి, దెర్ ఆర్ 2 different ప్లేయర్స్, రీక్రియేషనల్ అండ్ ప్రొఫెషనల్ ప్లేయర్స్. కరెక్ట్. సో రీక్రియేషనల్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఒక పర్టికులర్ ప్రొఫెషన్లో ఉంటారు అండ్ వీకెండ్ వచ్చినప్పటికీ దే చూజ్ స్పోర్ట్ యాజ్ దేర్ లైక్ లైఫ్ స్టైల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అవును. సో అది వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం వార్మప్స్ చేసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళాలన్నది వాళ్ళకి అంత ఐడియా, ఇంకా అవేర్నెస్ ఉండదు. సో దే ఎండప్ ఇన్ అంటే త్వరగా ఇంజురీస్కి ప్రోన్ అవుతారు. అవును. సో అలాగా ప్రోన్ అయ్యి వస్తుంటారండి. మేజర్లీ లాంగ్ డ్రైవ్ బైక్ రైడర్స్ కానీ, మీకు హైకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళు కానీ, ఈ మ్యారథాన్ రన్నర్స్ ఎవ్రీ మంత్ మీరు చూస్తూ ఉంటారు మ్యారథాన్ రన్నింగ్స్, ఇవన్నీ అవి కూడా మీకు రిక్రియేషనల్లోనే వస్తాయి. అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, వీళ్ళు ఒక వీకెండ్లోని బ్యాడ్మింటన్ యాజ్ చూస్ చేసుకుంటారు ఫిజికల్ ఫిట్గా ఉందాం అనేసి. లైక్ సాఫ్ట్వేర్ పీపుల్ దే చూస్ బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్. సో అలాంటి వాళ్ళు వస్తుంటారు విత్ కైండ్ ఆఫ్ థంబ్ ఇష్యూస్, నెక్ ఇష్యూస్, షోల్డర్ ఇష్యూస్. సో కంటిన్యూగా ఒక ప్రొఫెషన్లోని కూర్చొని అండ్ వర్క్ చేసి సడన్గా మీరు అంత ఫోర్స్ జనరేట్ చేసి అండ్ గేమ్లోకి వెళ్తారు, దే ఎండ్ అప్ ఇన్ స్మాల్ ఇంజురీస్. సో అలాగా మా దగ్గరికి వస్తారండి. సో వీ ఫిక్స్ ఇన్ టు సమ్ లైక్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్ అండ్ వార్మప్స్కి, కూల్ డౌన్కి ఏ ఎక్సర్సైజ్ వాళ్ళకి చేసుకుంటే బెటరో అది మేము సజెస్ట్ చేస్తామండి. రైట్. So every player, every person has a different physique and different body demands, different physical demands on. So almost customize చేయాల్సి వస్తుంది వాళ్ళకి. Yeah, correct. So customized rehab plan and customized exercise plan is what is recognized. So అందరికి సేమ్ ఎక్సర్సైజ్ కానీ సేమ్ రిహాబ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఒకే మందుతో అందరికి ట్రీట్మెంట్ ఇవ్వలేము. యా రైట్. సో అది అండి ఇది. సో స్పోర్ట్స్ మెడిసిన్ ఇది. పోస్ట్ ఆపరేటివ్ కేర్కి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. యా, ఖచ్చితంగా అండి. ఎలాంటి ఆపరేషన్స్కి, ఎలాంటి సర్జరీస్ తర్వాత మీరు ఫిజియోథెరపీ ఆర్ రీహాబ్ ఉంటుందండి? సో పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ మీకు ఆర్థోపెడిక్ కండిషన్స్లో కూడా ఉంటుంది అండ్ ఆఫ్టర్ సిఏబిజీ కార్డియక్ కండిషన్స్లోనూ ఉంటుంది. ఎవ్రీ లైక్ అబ్డామినల్ సర్జరీస్ అండ్ మెయిన్లీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఉమెన్ రీహాబ్ ఆల్సో ఫిజియోథెరపీ యాక్ట్స్ ఇన్ దట్. ఆఫ్టర్ పోస్ట్ నేటల్ అండ్ సి సెక్షన్ డెలివరీస్ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుందండి. సో ఎవ్రీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ రిక్వైర్స్ అ ఫిజియోథెరపీ టు గెటింగ్ దెమ్ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ అన్నది మళ్ళీ అచీవ్ చేసుకోవాలంటే దే హ్యావ్ టు అండర్గో ఫ్యూ సెషన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. అది కూడా కస్టమైజ్డ్, దట్ ఈస్ వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పి. అవునండి. రైట్. సో ఇవి ఎనీవే టార్గెటెడ్ అండి. ఇది సడన్ గా డాక్టర్ సుదేష్ణ, చాలా మందికి ఇక్కడ బోన్ లో పెయిన్ వస్తుంది. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. మళ్ళీ పెద్ద పని చేసేసారని కాదు, బరువులు ఎత్తారని కాదు, అలాగా ర్యాండమ్ గా వచ్చే ఈ పెయిన్స్ ఎందుకు వస్తాయండి? బోన్ లో పెయిన్ రావడం ఏంటి? అలాగే షోల్డర్ బ్లేడ్ లో కూడా మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. వీటి కారణాలు ఏంటండి? So few things we'll be discussing after like age related conditions kuda vastunte after like certain 40 years of age or you can say 35 years of age. So the bone density comes down and muscle loss kuda avutadi. So osteoporosis is a condition
అది లైక్ మెడికల్ కండిషన్. అది కాకుండా కూడా బోన్ రిలేటెడ్ మీకు జనరలైజ్డ్గా కూడా బోన్ మాస్ అన్నది రిడ్యూస్ అవుతుందండి. దాంతోపాటు మసిల్ లాస్ కూడా అవుతుంది. అందరికీ ఇది నార్మల్ కండిషన్, లైక్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అని అంటారు. బట్ ఆఫ్టర్ ఇఫ్ యూ డోంట్ అక్వైర్ విత్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, కానీ మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ చేయకుండా డైరెక్ట్లీ యూ గో ఇన్ టు సర్టెన్ అంటే డే టు డే యాక్టివిటీస్ అది చేసుకున్నప్పుడు మీకు ఆ పెయిన్స్ స్ట్రెయిన్స్ అన్నది దాని గురించి వస్తుందండి. ఇఫ్ యూ డోంట్ బిల్డప్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ జాయింట్స్ మీద రెగ్యులర్గా వర్క్ చేయకపోతే కనుక దెన్ దీస్ పెయిన్స్ విల్ బీ కన్సిస్టెంట్ అండి. చాలా ముండిగా తగ్గని పెయిన్స్, ఎస్పెషలీ వాకింగ్ మొదలు పెడితే చాలా రోజుల తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ ఒకటి, షిన్ అండ్ కాఫ్, అక్కడ ఉండే పెయిన్ తగ్గదండి, చాలా టైం పడుతుంది. సో మేము అర్థం చేసుకోవాలి ఏంటంటే రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ ఎప్పుడైతే మీకు మసిల్స్లో స్ట్రెంగ్త్ ఉంటుందో అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే దిస్ వుడ్ బి అ బెటర్ చాయిస్. సో వెయిట్ లాస్ గురించి స్టార్ట్ చేస్తారు కొంతమంది, సో కొంతమంది యాజ్ అ ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్టార్ట్ చేస్తారు. సో దీస్ ఆల్ ఆర్ డిపెండ్ లైక్ హూ ఈజ్ ద పేషెంట్ అది అండ్ హూ ఈజ్ ద పర్సన్ యూజువల్లీ. సో అది మేము చూసి అండ్ దెన్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఫిజియోథెరపిస్ట్ అండ్ దెన్ దే హ్యావ్ టు టేక్ అ చాయిస్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నది. సో నార్మల్ వాకింగ్ అన్నది ఓకే, బట్ రన్నింగ్ అండ్ జాగింగ్ దిస్ ఈస్ అ హయ్యర్ డిమాండ్ ఆన్ ద జాయింట్స్. అవును, ఇఫ్ అంటే బోన్ కానీ ఒక పోరస్ అయినా మసిల్ ఒకవేళ వీక్ అయినా దాని మీద రన్నింగ్ జాగింగ్ చేస్తే ఇంకా ఇష్యూస్ పెరుగుతాయండి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే మనం లైట్ తీసుకుంటాం ఇవన్నీ అంటే యూజువలీ వి టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్, ఏందిలే తగ్గిపోతుందిలే మామూలు నొప్పే కదా అని బాడీని వేసి ఉతుకుతాం. అవునవును. అండ్ దాని కంఫర్టబుల్గా, అసలు కంఫర్టబుల్గా ఉండి బాడీ, నొప్పులు లేని బాడీ అంటే చాలా హాయిగా ఉంటుంది కదా. అంటే సీరియస్గా, బికాస్ మనకి వీ గాట్ సో యూస్డ్ టు డీలింగ్ విత్ స్ట్రెస్, కరెక్ట్, టు యాక్సెప్టింగ్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్. సో ఫైనలీ ఐ మీన్ బాడీ హెల్దీగా ఉండడానికి ఏ వయసు వారైనా సరే గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇవి అని మిమ్మల్ని అడిగితే డాక్టర్ సుదేష్ణ, వాట్ వుడ్ యూ లైక్ టు షేర్ విత్ అస్? సో ఫర్ మెయింటైనింగ్ అన్ని జాయింట్స్కి ఒక డిగ్రీస్ ఉంటాయి, నార్మల్ డిగ్రీస్. ఆ కంప్లీట్ డిగ్రీస్ యూజ్ అవ్వాలి డైలీ. సో డే టు డే మేము ఏవైతే పని చేస్తామో, షోల్డర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ కన్నా ఎక్కువ యూజే చేయం. అండ్ వి యూజ్ ఇండియన్ టాయిలెట్స్ అండ్ చైర్లోనే కూర్చుంటాం తిన్నప్పుడు. దీనికన్నా కిందకి మోకాలు యూజ్ అవ్వవు అండ్ హిప్స్ కూడా యూజ్ అవ్వవు. అవును. సో ఈ కంప్లీట్ జాయింట్స్ అన్నది ఫుల్ రేంజ్లోనే యూజ్ చేయాలి. అండ్ మసిల్స్ కూడా ఇంతవరకే మీకు యాక్టివిటీ అవుతుంది, దీనికన్నా ఎక్కువ డే టు డే మేము యూజే చేయం. చెప్పాలంటే మంత్లీ మేము యూజ్ చేసే షోల్డర్ ఇక్కడ వరకు అన్నది వెరీ లెస్. అండ్ కింద కూర్చోవడం అన్నది ఒక వన్స్ కూడా కూర్చోం త్రూ అవుట్ అ మంత్ ఆల్సో. సో అందుకనే ఇవాళ రేపు హిప్ అండ్ నీ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువ అవుతుంది. సో ఈ కండిషన్స్ పూర్వకాలంలోని జనాల్లోనే ఎక్కువ కనిపించేవి కాదు. బికాస్ ఆఫ్ దీస్ సెడెంటరీ అండ్ థింగ్స్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ టు అ ఎక్సర్సైజ్ రిజిమెన్. సో ఇది యాజ్ అ ఎక్సర్సైజ్ డైలీ రూటీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్గా చేసుకోవాలి. బికాజ్ లైఫ్ స్టైల్ మాది ఇలాగా లైక్ ఇవల్యూషన్ అయ్యింది కాబట్టి సో వీ హ్యావ్ టు గో విత్ అ నార్మల్ ఎక్సర్సైజ్ రూటీన్. ఏదైతే ఐ కెన్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్, కంప్లీట్ జాయింట్ మూవ్మెంట్ అన్నది యూజ్ చేసిన ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అయ్యి చేసుకోవాలండి. అంటే మీరు అనేది ఇలాంటివి ఇవన్నీ అంటారు? ఇలాంటివి యాంటీ క్లాక్ వైజ్ అంటారు. సో షోల్డర్ మూవ్మెంట్స్ అయ్యి కంప్లీట్ షోల్డర్ మూవ్మెంట్స్, కంప్లీట్ ఎల్బో మూవ్మెంట్స్, రిస్ట్ మూవ్మెంట్స్, దాని తర్వాత ఫింగర్ మూవ్మెంట్స్. సో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ డేలో యూజ్ చేసే తక్కువ కాబట్టి యాజ్ అ ఎక్సర్సైజ్ అది ఫుల్గా యూజ్ చేయాలి. ఆ రెజిమెన్ని యూజ్ చేసుకోవాలండి. ఎంతసేపు పడుతుంది? ఫుల్ బాడీ మైక్రో యోగా అంటారు మనకి ఇప్పుడు నేర్పించేటప్పుడు, దే ఆర్ కాలింగ్ ఇట్ మైక్రో యోగా. అంటే టోస్ ని ముందు ఇలా ఫ్లెక్సింగ్ అండ్ రిలీజింగ్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇవన్నీ వార్మప్స్ అంటారండి. సో కంప్లీట్ జాయింట్ వార్మప్స్ అంటే కంప్లీట్ ఎక్స్టెండ్ వరకు ఈ జాయింట్ ని యూజ్ చేయాలి. అక్కడ వరకు యూజ్ చేసిన మూమెంట్స్ అయ్యి చేసుకొని ఎక్సర్సైజ్ లాగా మార్నింగ్ లేచిన వెంటనే యూజ్ చేసుకోవాలండి. సో ఓన్లీ జాయింట్ మూవ్మెంట్ ఒక్కటే నెససరీ కాదు ఏ ఫిజికల్ బాడీకైనా, ఎందుకంటే మా బాడీలో ఉన్నది జాయింట్స్, మసిల్స్, లిగమెంట్స్ ఇన్ని ఉన్నాయి. అవును. సో అన్నిటికీ కూడా మీరు హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలంటే స్ట్రెంగ్త్ అవసరం అండ్ జాయింట్ మూవ్మెంట్స్ కూడా అవసరం. సో ఎవ్రీ పర్సన్కి అంటే స్టార్ట్ చేసే ముందు హీ హ్యాస్ టు అండర్స్టాండ్ మన బాడీ
ఎలాగ వర్క్ అవుతుందని. సో జనరలైజ్డ్గా చెప్పాలంటే అన్ని జాయింట్ మూమెంట్స్ చేసుకుని అండ్ అన్ని మసిల్స్కి టచ్ చేసుకుంటూ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలండి. అది అండ్ అలా చేసుకుని డే మొదలు పెడితే బాడీ చాలా ఈజీగా బ్రీజీగా మనకి సహకరించి అన్ని విధాలా మనం రోజంతా హాయిగా గడపచ్చు అంటారు అయితే. రైట్ అండి. అండ్ వాట్ అబౌట్ డయట్ డాక్టర్ సుదేష్ణ? డయట్ అన్నది ఎవరికి పర్టికులర్గా స్ట్రిక్ట్ డైట్ అన్నది నేను పర్సనలీ ప్రిస్క్రైబ్ చేయను. బికాజ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక డైట్కి అలవాటు పడి ఉంటారు. అండ్ సడన్లీ మేము ఒకవేళ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఆర్ఎల్స్ వన్ టైం డే కానీ ఇది నేను సజెస్ట్ చేయను. దట్ హ్యాస్ టు బి అ గ్రాడ్యువల్ ఇంటేక్. ఆ బాడీ అన్నది గ్రాడ్యువల్గా వర్క్ అవ్వాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి హ్యాబిచుయేటెడ్. రైట్. సో ఇనీషియల్గా మీకు ఏదైతే హ్యాబిచుయేటెడ్ అయ్యి మీ బాడీకి ఎంతవరకు క్యాలరీ అవసరం అన్నది ఫస్ట్ BMI ద్వారా తెలుసుకొని దాని తర్వాత మీరు చూస్ చేసుకోవాలి ఎనీ డైట్ ప్లాన్ అండర్ అ న్యూట్రిషనిస్ట్. బట్ ఏ డైట్ అయితే మీరు కన్సిస్టెంట్గా యూస్ చేయగలుగుతారో ఆ డైట్ ప్లాన్కి వెళ్ళాలి ఎవరైనా. సో స్ట్రిక్ట్ డైట్ అన్నది దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. సో ఏ కంప్లీట్ డైట్ మీరు కన్సిస్టెంట్గా రెగ్యులర్గా పాటించగలుగుతారో ఆ డైట్నే మీరు తీసుకోవాలి. అండ్ మేజర్లీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఆరల్స్ ఆయిలీ అండ్ టేకింగ్ లైక్ మోర్ దాన్ అవర్స్ గ్యాప్ 8 hours ఆఫ్ గ్యాప్లోని తీసుకోకూడదండి ఎక్కువ. చాలా అంటే బేసిక్ బట్ వెరీ వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు డాక్టర్ సుదేష్ణ ఇవాళ. బికాస్ ఒకటి శరీరానికి ఏమన్నా నొప్పి వస్తే అది పక్కన పడేసి ఏముందిలే అక్కడెక్కడో మూల నొప్పి ఉందని ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేయకూడదు. సొంత ప్రిస్క్రిప్షన్స్ వేసుకోకూడదు. అసలు పెయిన్ కారణం ఏంటి, అది అండర్ యూజ్ వల్ల, ఓవర్ యూజ్ వల్ల, ఇంజరీ వల్ల, డీజనరేటివా, ఈ 4 దీనిలో నిర్ధారించుకోవాలి. అవునండి. ఒక ఫిజియోథెరపిస్ట్, క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఆర్థోపెడిషియన్ దగ్గర. అండ్ వీటన్నిటితో పాటు అఫ్ కోర్స్ పేషెంట్గా శరీరం మన జీవితంలో మనని నడిపించే ఒక వాహనం కాబట్టి దాని పేషెంట్గా దానికి కావాల్సినంత ట్రీట్మెంట్, థెరపీ, రీహాబిలిటేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి వస్తుందండి. ఎలాగైతే బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటారో ఇది కూడా చేయించుకోవాలంటారా? రెగ్యులర్ ఫిజియోథెరపీ ఒక అసెస్మెంట్ అన్నది ఉంటుందండి. సో మీ బాడీ ఫంక్షనింగ్ అన్నది ఎవ్రీ మసిల్ జాయింట్ అంటే లైక్ ఎలా మీరు సర్వీసింగ్ సెంటర్కి ఇస్తారో మెషిన్కి, అలాగే మీ బాడీకి కూడా యాజ్ అ ఫిజియోథెరపీ దగ్గర మీరు సర్వీస్ చేయించుకోవాలి. యాజ్ అ అసెస్మెంట్ అండ్ అగైన్ అనాలిసిస్ మీ అంతా ఫిట్నెస్ ఉన్నది అని అన్నప్పుడు ఫిజియోథెరపీ యూ కెన్ చూజ్ అ డైట్ ప్లాన్, యూ కెన్ చూజ్ అ ఎక్సర్సైజ్ ఫార్మ్, యూ కెన్ చూజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ కెన్ చూజ్ యువర్ హౌ అవేర్నెస్ యూ షుడ్ బి. వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ ఇది. టు గెట్ యువర్ బాడీ ఫిజియోథెరపీ కూడా చెక్, ఒక రొటీన్ చెక్ చేయించుకోవడం అవసరం. ఏదో గుండె జబ్బు కోసం గుండె మాత్రం అలా అంటే దానికి ఫంక్షనల్ గా ఇచ్చేసాం కానీ వెల్నెస్ అండ్ వెల్ బీయింగ్ అండ్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అవునండి. అండ్ బహుశా మీలాంటి వాళ్ళు క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కెన్ అసెస్ అండ్ టెల్ us ఎక్కడ నొప్పి ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఏంటి చికిత్స అని.